తెలుగు సినిమాని సాంకేతికంగా 10 మెట్లు పైకెక్కించాడు రాజమౌళి. విజువల్ ఎఫెక్ట్స్ తో ఎంత మాయ చేయొచ్చో చేసి చూపించాడు. మగధీర అందుకు తొలిమెట్టయితే ఇప్పుడు బాహుబలితో ఏకంగా శిఖరం మీద కూర్చోబెట్టాడు. బాహుబలి 1లో విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్ లేని సీన్ లేదు అంటే నమ్మాలి. ఇప్పుడు బాహుబలి 2లోనూ అంతే. బాహుబలి 2వ భాగంలో సీజీ వర్క్ ఒక రేంజ్ లో ఉందన్న విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్ కి కొంతకాలం దూరంగా ఉండాలని రాజమౌళి భావిస్తున్నాడట. తన తదుపరి కథల్లో సీజీ వర్క్ కి ప్రాధాన్యం లేనివే ఎంచుకుంటానని, కనీసం 2-3 సినిమాల వరకు విఎఫ్ఎక్స్ కి దూరంగా ఉంటానని అంటున్నాడు రాజమౌళి. రాజమౌళి సినిమా అంటేనే ఓ విజువల్ వండర్ అనే అభిప్రాయానికి వచ్చేశారు తెలుగు సినిమా ప్రేక్షకులు. అయితే ఆ ముద్ర నుంచి బయటపడడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం మహాభారతం వరకైనా సరే సీజీకి దూరంగా ఉండాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడు. అంటే రాజమౌళి తదుపరి సినిమా ఖచ్చితంగా ఛత్రపతి లాంటి మాస్ మసాలా అయి ఉంటుంది, నో డౌట్. మరి ఆ కథ మహేష్ బాబు కోసమా, లేదంటే మరో హీరోతో రాజమౌళి ప్రయాణం చేస్తారా అనేది తెలియాలి అంటే ఇంకొంతకాలం ఆగాలి.